జెండా ఎగరాలి, మన స్వరాజ్య జెండా ఎగరాలి, ఎగరాలి ఎగరాలి మన భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి, మన స్వరాజ్య జెండా ఎగరాలి. గాంధీ, నెహ్రూ, పటేల్, బోసు దేశ నాయకులు గెలిచిన జెండా. గాంధీ, నెహ్రూ, పటేల్, బోసు దేశ నాయకులు గెలిచిన జెండా. అమర వీరుల ఐక్యపు జెండా, సమర వీరుల స్వరాజ్య జెండా. అమర వీరుల ఐక్యపు జెండా, సమర వీరుల స్వరాజ్య జెండా. ఎగరాలి ఎగరాలి మన భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి, మన స్వరాజ్య జెండా ఎగరాలి. శాంతిని చూపే తెల్లదనం, పైడు పంటల పచ్చదనం. శాంతిని చూపే తెల్లదనం, పైడు పంటల పచ్చదనం. శౌర్యం చూపే కాషాయ వర్ణం, ధర్మము తెలిపే అశోక చక్రం. శౌర్యం చూపే కాషాయ వర్ణం, ధర్మం తెలిపే అశోక చక్రం. ఎగరాలి ఎగరాలి మన భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి, మన స్వరాజ్య జెండా ఎగరాలి. Stand is attention switch. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాత్ మరాఠా కావి ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి గంగా. तब शुभ नामे जाए, तब शुभ आशीष मागे, गाहे तब जयकारा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय जय మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఘనంగా నిర్వహిస్తున్న 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విచ్చేసిన మండల స్థాయి అధికారులకు, ఆఫీస్ సిబ్బందికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, ఇంకా ఇతర ఉపాధి సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా బాలబాలిక శుభాశీస్సులు. మనకు ఈనాడు మనం ఈ జాతీయ పతాక ఆవిష్కరణ ప్రాముఖ్యత ఏంటంటే 1950లో మనం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత మన దేశంలో పరిపాలన ఏ విధంగా ఉండాలి, చట్టాలను ఏ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ మసూదా కమిటీ ఆమోదించింది. అందుకని మనం ఏంటంటే ఈ గణతంత్ర దినోత్సవం అంటే రాచరికం కాకుండా ప్రజలు ఎన్నుకున్న పాలకులు దేశాన్ని పరిపాలిస్తారు. ఎందుకంటే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనమాట. వివిధ భాషలు, మతాలు, కులాలు, ప్రాంతీయ భేదాలు ఉన్నా కానీ మనందరినీ సమైక్యంగా ఉంచుతుండేది మన రాజ్యాంగంలోని ప్రవేశించిన అంశాలు. అంటే ప్రతి ఒక్కరికి సమానత్వం కానీ, స్వేచ్ఛ కానీ, సౌభ్రతత్వం కానీ, కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా అన్ని కల్పించింది. కాబట్టి ఈ దేశంలో ఎవరికైనా కానీ స్వేచ్ఛ ఉంది, ఎలాంటి ఆచార్యాలు పాటించాలన్నా కానీ. అందువల్ల బాలబాలికలు కూడా ఏంటంటే మనం ఎంతో అభివృద్ధి సాధించినా కానీ ఇంకా మనం మన మండలంలో కానీ, తర్వాత అదేవిధంగా దేశంలో కానీ, రాష్ట్రంలో కూడా కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రాధాన్యత ఏదైతే ఇస్తుందో ప్రభుత్వం, దాన్ని చిత్తశుద్ధిగా ఎవరైతే అనుకునే పేదలందరూ కూడా చేరుతారు సంక్షేమ ఫలాలు అందిస్తామని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈనాడు మనకు ప్రభుత్వం ఈ సర్వేలు అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కానీ, తర్వాత ఎవరైతే మనకి ఇందిరా ఆవాస్ ప్లస్ సంబంధించి, హౌసింగ్ సంబంధించి చాలా కార్యక్రమం చేపట్టింది. ఎవరైతే అనుకున్న వాళ్ళందరూ కూడా మనం ఈ ఫలాలు అందించే విధంగా చర్య తీసుకుంటాం. బాలబాలికలు నేను చెప్పేది ఒకటి, మీరు ఇప్పటి నుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన, డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఏ కలెక్టర్గా కావాలి, లేదా డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి. ఎందుకంటే ఇప్పటి నుంచే, ఎందుకంటే ఈ దేశంలో విద్య అనేది మన సమాజంలో ఒక
గుర్తింపు వస్తుంది. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణం, ఆయనే మనకు ఇన్స్పిరేషన్ కాబట్టి మీరందరూ కూడా చదువులో పోటీ పడండి. కాబట్టి మంచి లక్ష్యాలతో నేను బాలనే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా మంచి క్రమశిక్షణతో మీ గురువులకు కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరూ పేరు తెచ్చుకోవాలి. ఇంకా మా కార్యాలయ సిబ్బంది ఎవరైతే మన మండల స్థాయి అధికారులు అందరూ కూడా మనం మన మండలాన్ని ప్రగతి పదంలో తీసుకొచ్చడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.